కానీ మీరు తల్లి కొడుకుల్ని వేరు చెయ్యాలని, అన్నా చెల్లెల్ని విడదీయాలని చూస్తే నేను ఊరుకోను. నా ఇల్లు ముక్కలవుతుంది అంటే అది ధర్మమా అధర్మమా అని అస్సలు చూడను. మీ అంతు చూస్తాను. నాకు అర్జెంటేనే, నా మాట వినవే. ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మా ఆగవే రూపా. అబ్బా అయ్యో. ఫారెన్ లో ఉన్న మన బ్రాంచ్ నుంచి కావేరీ ట్రస్ట్ కు ₹1 కోటి ఫండింగ్ వస్తుంది. అక్కడేదో మిస్యూజ్ జరుగుతుందని రిపోర్ట్స్ వచ్చాయి. నువ్వక్కడికి వెళ్లి వాటిని సరిచేయాలి. నాన్నా, నీకు దూరంగా ఫారెన్ వెళ్తున్నానని బాధపడుతున్నావా? లేదమ్మా. ఈ రోజుల్లో చాలా మంది తమ పిల్లల్ని చదువుల కోసమో పెళ్లి చేసి అత్తారింటికో ఫారెనో పంపిస్తూ ఉంటారు. నేను కూడా అలాగే నా కూతురు కొంతకాలం నాకు దూరంగా వెళ్తుంది అనుకుంటాను. నాన్నా, నా కోసం నువ్విలా మాట్లాడుతున్నావే కాని నీ కళ్ళు చూస్తే నీ మనసులో బాధ తెలుస్తుంది. పోనీ నేను వెళ్ళనని అమ్మతో చెప్పేనా? వద్దమ్మా. నువ్వు ఇక్కడ ఉండటం కంటే మా అందరికీ దూరంగా ఉండటమే మంచిది. అదేంటి నాన్న అలా అన్నావు? అవునమ్మా, మీ నాన్న ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడే మనందరూ హ్యాపీగా ఉండేవాళ్ళమేమో అనిపిస్తుంది. అప్పుడు మీ పిన్ని నిన్ను పెట్టే బాధను తలుచుకుంటూ మందు కొడుతూ ఉండేవాణ్ణి. ఇంతకుముందు మీ పిన్నిని మీ అక్కని ఒక కంట కనిపెడితే సరిపోయేది. నాన్న, చాలా బాధగా ఉంది. చిన్నప్పటి నుంచి అమ్మని చూడాలి, అన్నయ్యని చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూశాను. ఎన్నో కలలు కన్నాను. చివరికి అవన్నీ పీడ కలలుగా మారిపోయాయి నాన్న. నాన్న, అమ్మలు పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటారని, వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లిపోతారని పుస్తకాల్లో చదివాను, సినిమాల్లో చూశాను. కానీ మా అమ్మ ఎవరో తెలిసిందనగానే ఎంత ఆనందపడ్డానో తెలుసా? ఇన్నాళ్ళు కోల్పోయిన ప్రేమని అమ్మ నుంచి ఒక్కసారే పొందొచ్చనుకున్నాను. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు నాన్న. అమ్మకి నాకంటే అన్నయ్యే ఎక్కువ. అలా అనుకు తల్లి. భువనమ్మకి పిల్లలిద్దరూ సమానమే. ఆవిడ కూతురుతో పాటు కొడుకు కూడా కావాలనుకుంటుంది. ప్రేమకి సొంతం పెంపుడు అని ఏముంటాయమ్మా? అరే, 6 నెలలు పెంచిన కుక్క పిల్లనే మనం వదలలేం. 25 ఏళ్లు కంటికి రెప్పలా పెంచుకున్న కొడుకుని ఎలా వదులుకుంటుంది? చూడు తల్లి, ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. నా మాట విని ఫారెన్ వెళ్ళిపో తల్లి. నీకు తోడుగా భువనమ్మ ఉంటుంది. ఇన్నాళ్ళు నువ్వు కోల్పోయిన అమ్మ ప్రేమని ఆవిడ నుంచి తీసుకో. ఇన్నాళ్ళు ఆవిడ కోల్పోయిన కూతురు ప్రేమని ఇవ్వు. కానీ నేను మిమ్మల్ని మిస్ అవుతాను కదా నాన్న. అయినా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాతో వీడియో కాల్లో మాట్లాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయి.
అంకిత, ఆఫీస్లో ట్రస్ట్కి సంబంధించిన పనుందంట. దానికి సంబంధించి అన్ని వివరాలు నీకు తెలుసు కదా? తెలుసు వదినా. ఆ ప్రాజెక్ట్ నేనే డిజైన్ చేశాను. అనాథాశ్రమంలో పిల్లల గురించి మొత్తం డేటా నేనే కలెక్ట్ చేశాను. అయితే ఒకసారి నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ సంగతి చూడు. సరే వదినా. ఏంటమ్మా, నీ మొహంలో ఏదో రాక్షసానందం కనబడుతుంది. మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? అవునే, అర్జున్ ఎక్కడున్నాడు? మేడ మీద ఉన్నట్టున్నాడమ్మా. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. సూపర్ అమ్మా, నేనెళ్ళి ఆ పనిలో ఉంటాను. ఉమ్. కావేరి అర్జున్ల మీద అందరికీ అనుమానం వచ్చేలా చేస్తా. మాకు మోషన్ టాబ్లెట్లు వేసి నరకం చూపించిన ఆ కావేరికి దిమ్మ తిరిగేలా చేస్తా. ఏమైంది? ఏమైందమ్మా? అయ్యయ్యో, ఏమైంది? అయ్యయ్యో, 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 ఏమైందమ్మా?